భోగి పండగ దాటితే వచ్చేటటువంటిది మకర సంక్రమణం. దక్షిణాయనం పూర్తయిపోయింది, ఉత్తరాయణం ప్రారంభమైంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించాడు అంటే ఉత్తరాయణం ప్రారంభమైంది. ఉత్తరాయణం అంతా కూడా విశేషమైనటువంటి పుణ్యకార్యాలు చెయ్యడానికి యోగ్యమైనటువంటి కాలం. అది దేవతా సంబంధమై కావచ్చు, పితృదేవతా సంబంధమై కావచ్చు. ఇద్దరిలో ఎవరికి చెందినప్పటికీ కూడా అది చాలా భగవత్ సంబంధమైన ఆరాధనకి, పితృదేవతలకి కృతజ్ఞతలు ఆవిష్కరించడానికి యోగ్యమైన కాలం. అందుకే మకర సంక్రమణ సమయంలో పుణ్యస్నానాలు చేస్తారు. ప్రవహించేటటువంటి నదులు, వెంకటాచలంలో పుష్కరిణి, ఇటువంటి చోట్ల స్నానం చేసి పెద్దలను ఉద్దేశించి వారి పేరు చెప్పి వారు అక్షయలోకములను పొందాలి అని సంకల్పం చేసి దానాలు చేస్తూ ఉంటారు. అదే సమయంలో అగ్నిహోత్రుణ్ణి ఆరాధన చేసి అగ్నిహోత్రుని యొక్క ఇద్దరు భార్యల పేర్లు స్వాహాదేవి, స్వధాదేవి. స్వాహాదేవి యొక్క అనుగ్రహం చేత దేవతలకు హవ్యం అందుతుంది. స్వధాదేవి యొక్క అనుగ్రహం చేత పితృదేవతలకు కవ్యం అందుతుంది. అగ్నిముఖంగా స్వాహాకారంతో దేవతలను తృప్తిపరచడానికి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది కాబట్టి హవిస్సునిస్తారు, ఆజ్యం ఇస్తారు. అలాగే కవ్యము అని పితృదేవతల్ని ఉద్దేశించి ఇస్తారు. దాని చేత పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగి వంశం వర్ధిల్లుతుంది. దేవతల యొక్క అనుగ్రహం కలిగి లోకమంతా సుఖశాంతులతో ఉండి ఏ సమయానికి వృష్టి పడాలో, వర్షం పడాలో ఆ సమయానికి వర్షం పడుతుంది. ఆ వర్షం పడిన కారణం చేత భూమి మీద పంటలు చక్కగా పండుతాయి. ఆ పంట చేతికొచ్చిన కారణం చేత శం ద్విపదే, శం చతుష్పదే అని వేదవాక్కు. 2 కాళ్ళున్న వాళ్ళు, 4 కాళ్ళున్న ప్రాణులు, సమస్తమైనటువంటి ప్రాణికోటి కూడా సంతోషంగా ఉండడానికి యోగ్యమైన కాలము ప్రారంభమవుతుంది. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలం బహుధా శ్రేష్టమైనటువంటి కాలం. ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుని దేవతారాధనము, పితృదేవతారాధనము చేసి నువ్వులు ఆ రోజు ప్రతివారు కూడా ఆహారంలో వినియోగిస్తారు. వినియోగించినటువంటి కారణం చేత ఆరోగ్యం సిద్ధించి దేవతానుగ్రహం కలుగుతుంది అని. ఈశ్వరారాధన, పితృదేవతారాధన చేసి అన్ని విధాలుగాను కూడా వృద్ధిలోకి రావడానికి యోగ్యమైనటువంటి కాలం మకర సంక్రమణం.